నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. లక్ష్మీ పార్వతి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అటు బాబుకి చేతగాట్లేదు, అటు కొడుక్కి చేతగాట్లేదు అన్నట్టు మాట్లాడుతూ నిజంగా అబద్ధాలు చెప్తున్నారని చెప్పి మాట్లాడతారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు, అదే గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా విలేకరులు కానీ లేదా ఇంకెవరన్నా సరే, సార్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా ఈ యొక్క హామీలు నెరవేర్చలేదంట అంటే, మాకు 5 ఏళ్ళ గడువు ఉందయ్యా, లాస్ట్ రోజు దాకా గడువు ఉంది, అప్పటిదాకా ఏం అడగొద్దు అన్నట్టు మాటలు మనం రాజశేఖర రెడ్డి గారు అన్నారు, చాలాసార్లు విన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో సంవత్సరం ఇంకా పూర్తిగా గడవక ముందే ఇప్పుడు లక్ష్మీ పార్వతి మాట్లాడే మాటలను ఎలా చూడాలి? వాస్తవానికి సాక్షి పత్రికల్లో కూడా రాసిన రాతలు ఏంటంటే, నందమూరి వంశానికి సంబంధించి ఎవరిని కూడా సభల్లో లేరు, నారా వారు దూరం చేస్తున్నారని చెప్పి రాశారు. వాస్తవానికి ఎన్టీఆర్ గారి మీద అభిమానం ఉండుంటే లక్ష్మీ పార్వతి చేయాల్సిన పని ఏంటి? నిన్న పెట్టిన ప్రెస్ మీట్కి అర్థం ఏంటంటే ఏం చెప్తారు? ఇక్కడ ముఖ్యంగా ఆవిడ గురించి చెప్పుకోవాలంటే, నిజంగా శ్రీరామచంద్రుడు ఏదైతే సాక్షాత్తు మనం దైవం అని చెప్పుకుంటామో, శ్రీరామచంద్రుడిని మోహించిన శూర్పణఖ ఆ రోజున లక్ష్మణుడు పక్క నుండి ముక్కు చెవులు కోసి పంపించాడు. ఈ శూర్పణఖ ముక్కు చెవులు కోసే వాళ్ళు ఇంతవరకు రాలేదు, వస్తే బాగుండిద్ది అని చెప్పి ప్రజలు కోరుకున్నారు. వాళ్ళు ఎవరో ఆ లక్ష్మణుడు లాంటి వాళ్ళు లేకపోతే మేమే చెప్పులతోటి దేహశుద్ధి చేస్తాము అని ఈ రోజున తెలుగు జాతి ఎక్కడున్నా సరే అందరూ కూడా స్పందిస్తున్నారు. మీరు ఈ రోజున ఎవరైతే ఈ లక్ష్మీపార్వతి అనే వ్యక్తి ఉందో, ఈవిడ ఏమని చెప్పుకుంటుంది? నందమూరి తారక రామారావు గారి భార్యనని చెప్పుకుంటున్నావు. కానీ ఈ రోజున ఎక్కడున్నావు? ఏ పార్టీకి పనిచేస్తున్నావు? ఈ రోజున అన్నా క్యాంటీన్లు తీసేసిన, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి పేరు కాలేజీకి మార్చిన, మరి ఆ తర్వాత ఆయన విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా, ఎక్కడైనా సరే ఆయన్ని కించపరిచే విధంగా ఆయన ఆదేశాలను కానీ, ఆయన ఏదైతే ఈ లైన్లో నడవండి అని చెప్పి పార్టీని ఆదేశించారో ఆ ఆదేశాల మేరకు పార్టీకి పనిచేస్తున్న వాళ్ళని కానీ ఇబ్బంది గురి చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళావు? ఆ ఇబ్బంది గురి చేసి ఎవరు గురి చేశారో వాళ్ళతోనే నువ్వు ఈ రోజున కలిసి మాట్లాడుతున్నావు. మరి అంత స్థాయిలో నువ్వు దిగజారిపోయి ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఈ రోజున అసలు కూటమి ప్రభుత్వం గురించి, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం గురించి, మరి ఆ పార్టీ గురించి, ఆ కార్యకర్తల గురించి కూడా మాట్లాడే హక్కు లేని ఈవిడ అసలు కార్యకర్తతో కూడా పోల్చడానికి సరితూగలేదు లక్ష్మీపార్వతి. అది మనం చూసుకుంటే నిన్నటి సభల్లో కూడా అసలుకి కొడుకు అబద్ధాలు ఆడుతున్నాడు, అదేవిధంగా తండ్రి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా అబద్ధాలు ఆడినా లేదా హామీలు ఏదైనా సరే నెరవేర్చకపోతే ప్రజల నుంచి నిరసన రావాలి. అదేవిధంగా చూసుకుంటే ప్రజల నుంచి ఏదైనా సరే ఏదైనా జరగాలి, దీక్షలు కానీ అవన్నీ జరగాలి. కానీ ప్రజలు చాలా సుఖశాంతులతో స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటూ 5 ఏళ్ల తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి టైంలో లక్ష్మీ పార్వతి మాట్లాడే మాటలను ఎలా చూడాలి? అదేవిధంగా చూసుకుంటే మనం నిన్న జరిగినటువంటి ఒక తన ప్రెస్ మీట్లో కూడా అన్ని అబద్ధాలు మాట్లాడడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే దీనికి సంబంధించి జగన్ గతంలో ఫీజు పోరని లేదంటే మడుకు ఇంకోటి ఏదో అని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దీక్షలు చేయాలన్నప్పుడు ఇద్దరు వైసీపీ నేతలు రాజీనామా చేశారు. అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వీళ్ళు చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ జనాల్లో లేనటువంటి నిరసన వీళ్ళలో ఎందుకు వస్తుందంటే ఏం చెప్తారు? ఇక్కడ వీళ్ళు చేయలేని పని ఈ రోజున కూటమి ప్రభుత్వం సాధిస్తుంది. అదేవిధంగా ఎవరైతే టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వీళ్ళంతా కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా ఒక క్రమశిక్షణకి కట్టుబడి ఉంది టీడీపీ పార్టీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం. మరి ఏ విధంగా ఈ రోజున ప్రజలంతా కూడా ఏ విధంగా సుఖశాంతులతో ఉన్నారు, మరి ప్రగతి పదం వైపు రాష్ట్రాన్ని ఏ విధంగా నడిపించాలి అనే దాని మీదే ఈ రోజున పార్టీని ఎక్కడైనా పొగుడుకున్నారా? మరి పార్టీ గురించి పదే పదే వీళ్ళలాగా డప్పు కొట్టుకున్నారా? లేదు కదా. ఒక జాతీయ నాయకుడు ఎవరైతే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించారో ఆయన జయంతి వేడుకల్లో భాగంగా అందరూ కూడా ఇక్కడ కార్యకర్తలకు అక్కడ ఎంత అవమానం జరిగింది, ఆ గడ్డ మీద ఎన్ని విధాలుగా వాళ్ళు బాధింపబడ్డారు, ఏ విధంగా వీళ్ళు రక్త చరిత్ర సృష్టించారు 2019 నుంచి 24 వరకు. మరి అలాంటి కార్యకర్తలకి ధైర్యం చేకూర్చి మరి వాళ్ళంతా ప్రజల్లో ఉన్న ఇబ్బందులను తెలుసుకొని మరి వీళ్ళంతా కూడా ఒక వారధిలాగా వీళ్ళందరూ కూడా ప్రభుత్వం కోసం పని చేయాలి అని చెప్పేసి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజు ఏదైతే టీడీపీ ఏదైతే ఉందో పార్టీ వాళ్ళంతా కూడా ఏ విధంగా నడుస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈవిడ మాట్లాడే మాటలు, ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పేటీఎం బ్యాచ్ని తయారు చేశాడో ఆ బ్యాచ్లో ఈవిడ కూడా ఒకటి. మరి
ఎవరైతే అసలు టీడీపీ పార్టీ స్థాపించిన వ్యక్తికి భారీగా చెప్పుకున్నావు, నువ్వు ఈ రోజున ఏ పార్టీ వైపు ఉన్నావు, ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, ఏ పార్టీ వైపు ఈ రోజున నీ వాయిస్ వినిపిస్తుంది? మరి ఇట్లాంటి వ్యక్తి నిజంగా ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఎందుకంటే ఇదంతా కూడా అవమానకరమే, పెద్ద ఆయన్నే అవమానించినట్లే. కాబట్టి ఆ పెద్ద ఆయన ఏదైతే గౌరవానికి వీళ్ళు భంగం కలిగిస్తున్నారో ఇట్లాంటి వ్యక్తులని కఠినమైన చర్యలు తీసుకోవాలి ఇట్లాంటి వ్యక్తుల మీద. అయితే వాస్తవానికి టీడీపీకి సంబంధించి మహిళల్ని చాలా గౌరవిస్తారు కాబట్టి సరిపోతుంది. అదే నిజంగా పార్టీకి సంబంధించి అన్నగారి భార్య అని చెప్పుకునేటువంటి ఒక లక్ష్మీ పార్వతి అన్నగారు విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీకి పేర్లు మార్చినప్పుడు కావచ్చు, ఇంకేది జరిగినా సరే ఎక్కడ కూడా నోరెత్తనటువంటి పరిస్థితి. అంటే నిజంగా పేటీఎం బ్యాచ్లో తను కూడా కలిసిపోయిందని చెప్పి అనుకోవాలా? అదిగాక వైసీపీ హయాంలో తెలుగు అకాడమీకి సంబంధించి తనకి ఇచ్చిన పోస్టుకి తను చేస్తున్నటువంటి ఒక పనిని ఎలా చూడాలంటారు? ఇక్కడ మొన్నే అసలు ఈ ఎప్పుడో జరిగిన విగ్రహ ధ్వంసాలు కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ అయిపోయినాయి. మొన్న మహానాడుకి ఏ విధంగా ఫ్లెక్సీలని నాశనం చేశారు, ఆ కటౌట్లన్నీ వీళ్ళు ధ్వంసం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ దాంట్లో ఈ రోజున ప్రథమ ముద్దాయిగా ఉన్నాడు. మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఈవిడేం చేసింది? మరి బయటకు వచ్చి మాట్లాడావా? ఈ రోజున ఏ విధంగా మాట్లాడుతున్నావు? మరి బయటకు వచ్చేసి ఆ పార్టీని సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2019 నుంచి 24 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి వ్యక్తులందరికీ కూడా గవర్నమెంట్ కాలేజీల్లో ఇలా ఈ విధమైన ఉద్యోగాలు ఇచ్చి ఆవిడకి అసలు దానికి అర్హత ఉందా? ఎన్ని లక్షల జీతాలు తీసుకుంటూ ఈ రోజున వీళ్ళు మాట్లాడిన మాటలు పేటీఎం బ్యాచ్ మాటలుగానే తీసుకోవాలి తప్ప వీళ్ళు ఎక్కడా కూడా గౌరవం పొందే విధంగా గౌరవింపబడే విధంగా లేరు. కాబట్టి ఈవిడ ఈ రోజున కనీసం ఏదైతే టీడీపీ పార్టీ కార్యకర్తకు కూడా సరితూగదు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే వైసీపీకి సంబంధించి 2019-24 దాకా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక వేతనాలు తీసుకొని ఇక్కడ అన్న ఎన్టీఆర్ గారిని అవమానించడం కావచ్చు, లేదా పెట్టిన పార్టీని అవమానించడం కావచ్చు. సో వేతనాలు తీసుకొని తిట్టేదాన్ని ఎలా చూడాలంటారు? అంతే, పేటీఎం బ్యాచ్నే వీళ్ళు ఆ డబ్బులు తీసుకుంటూ కేవలం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి వీళ్ళు తొత్తులుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని ఏదో మంచి చేయబోయారు, ఏదో మంచి చేస్తున్నారు అనే విధంగా ప్రజల్లో తీసుకెళ్ళటానికి చూస్తున్నారు. కానీ ఈ రోజున చూస్తే మనం వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లు తెచ్చుకున్నారు. మరి ఏ రోజైనా సరే వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా వచ్చి మాట్లాడారా? ఈ రోజున జీతాలు తీసుకుంటున్నారు, మరి వాళ్ళు ఏదైతే శాలరీ అందుకుంటున్నారు. మరి ఎక్కడా కూడా మీరు ప్రజల వాయిస్ని వినిపించకుండా, అసెంబ్లీ సాక్షిగా వచ్చి మాట్లాడకుండా ఆ విధమైనటువంటి మరి రాష్ట్ర ప్రజల సొమ్ము వాళ్ళు ట్యాక్సీలు కడుతుంటే మీరు జీతాలు తీసుకుంటున్నారు, అదంతా కూడా మరి మీరు వెనక్కి ఇవ్వగలరా? మరి ఈ రోజున వీళ్ళ జీతాలన్నీ కూడా ఇట్లాంటి పేటీఎం బ్యాచ్కి ఇవ్వటానికే తీసుకుంటున్నారు అనేది ప్రజలందరూ కూడా ఈ రోజున అభిప్రాయపడుతున్నారు. ఇట్లాంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఆ పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని మనం చూసాం, పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళు ఏం చేశారు. మరి సాక్షి స్క్రిప్ట్ ఏ విధంగా ఇస్తుంది, మరి మొన్న నాకు అసలు ఏమీ ఎరగనన్న భార్గవరెడ్డి ఏ విధంగా వీటన్నిటినీ కూడా వైరల్ చేసేసి విచ్చల విడితనంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు, ఈ రోజున మాట్లాడే తీరు, ఎక్కడా కూడా వీళ్ళు అంబారి ఏనుగులు వెళ్తుంటే సునకాలు మరిగినట్లుగానే ఈ రోజున వీళ్ళ ప్రలాపం చూసుకోవాలి. సో చూద్దామండి, ఖచ్చితంగా మహానాడు జరిగినటువంటి ఒక కడప గడ్డ మీద జరిగినటువంటి మహానాడు నిజంగా అత్యద్భుతంగా మారింది. కానీ అదే వీళ్ళకి కడుపులో మంటగా మారిందని చెప్పేసి అయితే అర్థమవుతుందో. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.